ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఉదయకాలం దేవునితో గడిపే గొప్ప అనుభవం మీకు అవసరమై ఉన్నది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మీ పట్ల కృప చూపుతున్నాడు. ఎంతమంది ఉదయకాల ప్రార్థనలు వింటున్నారు, చూస్తున్నారు? దేవునితో సన్నిహితులు అవ్వండి, ప్రార్థనలో గడపండి, ప్రభుతో ఉండండి. శత్రువుని అధిగమించుటకు దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దానం చాలామంది వింటూ అనేక మందికి షేర్ చేస్తుంటారు. ఎంతోమంది రక్షణ లేని బిడ్డలు వింటుంటారు. రక్షణ, మారు మనసు అనేది ఆ దేవుడిచ్చే వరమండి. మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షించబడి ప్రభు సాక్షిగా బ్రతకాలి. యేసు రక్షకుడు, దేవుడు మన పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, ఆయన పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఇది నమ్మి పాపాలు క్షమించబడితే నిత్య జీవం నీకు పరలోకం. ఈ లోకంలో కూడా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు నీకు తోడు ఉంటాడు. తల్లిగా, తండ్రిగా అనేక విషయాలు ఆత్మీయ నాయకుడిగా ఆ ప్రభువైన యేసు మనకు బోధించి నడిపిస్తాడు. ఈరోజు అండి మేము చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఎప్పుడు లేవనెత్తాడు, ఎప్పుడు మా పరిస్థితి చక్కబడితే, ఎప్పుడో ఏమీ లేదండి. ప్రతి కొదవలో నువ్వు ఉన్నా, ప్రతి కొరతలో నువ్వు ఉన్నా, ప్రతి బాధలో నువ్వు ఉన్నా, ఏమి దేవుడు నీకు చేయాలో చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో. మనందరం కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వచనం. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. మీ వర్షాకాలంలో వర్షం ఇచ్చేదని ఎవరంటున్నారండి ఈ మాట? దేవుడు. మీ భూమి ఫలించును, మీ పంట పండును. అయ్యో, దేవుడు వర్షాకాలంలో భూమికి వర్షం ఇవ్వాలని తెలిసినోడు నీకు అప్పులు తీర్చాలని తెలియదండి? నువ్వు తెలుసో తెలియకో చేసిన అపరాధాలు క్షమించమని అడిగితే క్షమించాయని నీ బంధకములు, అప్పులు, శోధనలు, రోగాలు, వ్యాధులు, నిందలు, గాయాల నుండి విడిపిస్తాడు. ఏ పోరాటాల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు వాటన్నిటి నుంచి మీకంటూ విడుదల ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకంటూ విజయం ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడే నీ పక్షం ఉంటే నీకు విడుదల ఇవ్వడానికి, విజయం ఇవ్వడానికి ఇంకా ఎందుకు? నీకే కదా అది. అందుకనే ఏ కొదవలో నువ్వు ఉన్నా, ఏ కొరతలో నువ్వు ఉన్నా దానిని తీర్చగలిగిన దేవుడు. భూమికి ఏం కావాలండి? వర్షం కావాలట. వర్షాకాలం ఇది. వాగ్దానాలు ఇస్తుంటప్పుడు వర్షం పడుతుంటుంది. వర్షాకాలం వర్షం. ఎందుకు వర్షం? పంట పండడానికి, ఫలములు ఇవ్వడానికి. అంటే భూమి కోసం నీ కొరకు, నా కొరకు ఆలోచించి భూమిని ఇచ్చిన దేవుడు, దాని మీద వర్షాన్ని కురిపించిన దేవుడు, పంట పండడానికి వర్షాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితానికి ఇవ్వడా? నీ కుటుంబానికి ఇవ్వడా? నీ ఇంట్లో కార్యం చేయడా? నీ విషయంలో ఆలోచించడా? నీ భర్త విషయంలో ఆలోచించడా? నీ బిడ్డల విషయంలో ఆలోచించడా? నీ పిల్లలకు ఫీజు లేదని తెలియదా? పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదని తెలియదా? భర్తలో కార్యం జరగట్లేదని తెలియదా? అప్పులు పోరాడుతున్నాయని తెలియదా? నిన్ను అన్యాయంగా కేసు పెట్టి నిన్ను ఇరికిచ్చి ఇబ్బంది పెడుతున్న నీ శత్రువులని తొక్కాలని తెలియదా? నీకు వ్యతిరేకంగా లేచేవారిని ఎర్రగొట్టాలని దేవునికి తెలియదా? నిన్ను గాయపరిచేవారిని నాశనం చేసే ఆ కృప కలిగిన వాడు. అయినా ఆయన కనికర స్వరూపుడు కదా, టైం ఇస్తాడు దుష్టునికైనా. మీరేం వర్రీ కావద్దు. విర్రవీగుతూ ఉంటారు దుష్టులు కొంతమంది మన ముందు. మనకు అనిపిస్తుంది మన మీద ఇన్ని చేసి విర్రవీగుతున్నారు అనిపిస్తుంది కదండి. కానీ దుష్టునికి ఒక టైం ఉంటుంది. విర్రవీగేటోళ్ళని విర్రవీగనిస్తాడు. చేసి వాళ్ళ దుష్టత్వం. దుష్టుడు ఎవరు తరమకుండగానే పారిపోను అంటాడు కదా. దుష్టత్వం ఉన్న వాళ్ళు వాళ్ళే పోతారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే, ఉద్యోగపరంగా, వ్యాపారంగా, సేవాపరంగానే. మా సంఘాల్లో కూడా దుష్టులు ఎంతోమందిని దేవుడు, దుష్టత్వం కలిగిన వారిని ఎవ్వరు తీసేయరండి, దేవుడే తీసేస్తాడు. నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ పరిస్థితుల్లో. కాబట్టి ఏ భయపడద్దు. దేవుడున్నాడు. నీ అంటే వర్షాకాలం వర్షం ఇచ్చును. నీ వర్షాకాలంలో వర్షం ఇచ్చేదను, నీ భూమి పంటనిచ్చును, ఫలము పండును. ఆమెన్. ఈరోజు నీ ఫలము కూడా, నీ కుటుంబంలో కూడా దేవుడి కార్యం జరిగించబోతున్నాడు. నీ కాలములో, నీ సమయములో నేను ఒక కార్యాన్ని చేస్తా. ఏంటంటే నీ కాలంలోనే, నీ సమయంలోనే నేను ఒక అద్భుతమును జరిగిస్తాను. నీ కాలంలో, నీ సమయంలో నిన్ను ఫలభరితంగా చేస్తానంటున్నాడు ఆయన. అంతే. నీ వర్షాకాలంలో వర్షం ఇచ్చేదను. కాబట్టి ఈరోజు వాగ్దానం, నీ కాలంలో, నీ సమయంలో దేవుడు ఏం చేయాలన్నా ఆయన చేయబోతున్నాడండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు ఏ విషయంలో కృంగిపోకండి. కాబట్టి ఏ కొదవలో నువ్వున్నా ఈ వాగ్దానం నీకే. ఈరోజు ఏంటి చెప్పండి? ఏ కొదవలో మీరున్నా ఈ వాగ్దానం మీకే. ఈరోజు టైటిల్ అది. ఏ కొదవలో మీరున్నారో ఈ వాగ్దానం మీ కొరకు. ఎందుకు? భూమికి వర్షం కావాలా? నీకు ఒక అద్భుతం కావాలా? మనందరికి ఒక అద్భుతం కావాలా? నాకు ఒక అద్భుతం కావాలా?
దేవుడు చేయబోతున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రతి వారికి వాగ్దానం నెరవేర్పులోనికి రావాలి. వారి కాలంలో వారి అద్భుతాలు చూడాలి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి. ఓడిపోయిన వారు, పడిపోయిన వారు, ఆత్మీయంగా బలహీనులు బలం పొందాలి. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు, జీవితాలు కట్టబడి పట్టబడి నిర్జీవము నుంచి విడుదల పొందుటకు సహాయం చేయండి. సాతాను కట్లు, బంధకములు, అపవాది తంత్రములను సిగ్గుపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నాయన, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. అయ్యా, ఇతర దేశాల్లో మా ప్రియులందరూ రక్షించి వారు ఉన్న దేశంలో ఉజ్జీవం, క్షేమం, జాబ్ విషయంలో సమస్తముల వారికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు పిల్లలకు ఫీజులు లేవని ఏడుస్తున్నారు, సహాయం. ఎంతమంది గర్భఫలం లేదు, గర్భఫలం దయచేయండి. ఎంతమంది వివాహాలు, చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఎంతమంది అప్పుల్లో ఉన్నారు, విడుదలనైనా. ఎంతమంది ఇతర బంధకాలు ఉన్నారు, విడుదల. రోగాలతో ఉన్న వారికి స్వస్థత, ఆపరేషన్స్ క్యాన్సిల్ అయ్యి హీలింగ్ జరగాలి యేసు నామములో. యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత నొంది తిని అది జరుగునుగాక. ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డల్లో గొప్ప కార్యాలు జరిగించి, నూతనపరిచి, కృప చూపి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం వారి కాలంలో వర్షం వచ్చినట్లు, వర్షాకాలంలో వర్షం వచ్చినట్లు ప్రతి బ్లెస్సింగ్ ఆ కుటుంబానికి కలుగును గాక అని దీవిస్తూ, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ, శుభములని, ఆశీర్వాదాలను ప్రకటిస్తూ, కల్వరీ మినిస్ట్రీకి ఆశీర్వాదపు జల్లులు ప్రకటిస్తూ, ఆశీర్వాదపు కార్యములు ప్రకటిస్తూ, శత్రువు ఓడిపోవాలి. ఈ సేవలో నీ సహాయం దయచేయండి. అందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం మీ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి స్తుతించండి. ముఖ్యంగా ఉదయకాల ప్రార్థన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి 5 to 6 మిస్ అవ్వకండి. ఈవినింగ్ 6 to 9 అద్భుతమైనటువంటి లైవ్ వస్తుంది. ఎవరు బెల్లంపల్లికి రావాలనే శనివారం సువార్త ఉజ్జీవ సభ పాలు పొందండి. శనివారం సాయంత్రం పాలు పొంది ఆదివారం చూసుకొని మీరు మీ ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడి నుంచి ఒకవేళ ప్రభు సన్నిధిలో ఆ బలం పొందాలి, ఆరోగ్యం, దేవుని క్షేమం, ముఖ్యంగా త్రాగుబోతులు, బంధకాలు ఉన్నవారు విడుదల పొందుటకు. రెండవదిగా బైబిల్ కాలేజీ, కల్వరీ బైబిల్ కాలేజీ బెల్లంపల్లిలో ప్రారంభించబడింది. అడ్మిషన్స్ కూడా అయిపోతున్నాయి. అంతేకాకుండా చాలామంది ఇంటర్వ్యూస్కి వస్తున్నారు. ఎవరు బైబిల్ కాలేజ్ చేయాలన్నా ఇది టైం. యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ దర్శనం పిలుపు కలిగి ప్రభు కొరకు విర్రగొట్టబడి ప్రభు రాజ్యానికి చక్కటి సువార్త ప్రకటించి యోధులుగా, సాధనాలుగా మలిచే బైబిల్ కాలేజీ అండి. మీరందరూ కూడా ఇక్కడ హైఫై కాదు, ప్రభు ఆత్మచేత దేవుని ఉపదేశంతో నడిపించబడుతున్న ఈ కాలేజీలో యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్కి ప్రేమపూర్వక ఆహ్వానం. రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, బెల్లంపల్లిలో జూలై 12, 13, 14 3 దినములు ఉజ్జీవ సువార్త సభలు బెల్లంపల్లిలో మీరు ఎక్కడి నుంచైనా పాలు పొందొచ్చు. అద్భుతంగా రక్షణ కార్యం. అనేక మంది త్రాగుడి వ్యసనాలకు బానిసైన వారు, బంధకాలు ఉన్నవారు, రోగులు, చేతబడి శక్తి, అనేక మంది పాప బంధకముల నుంచి విడుదల పొందుటకు 3 దినములు ఉజ్జీవం. ఉపవాసం ఉండి ఎస్తేరు ప్రార్థించింది, యూదులు ప్రార్థించారు, చరిత్ర తిరగరాసినట్టు. ఈ 12, 13, 14 జూలైలో పాలు పొందే ఈ సభలకు ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ అల్లాహ్.